हैदराबाद में पेश आए एक अफसोसनाक वाकये में 10वीं जमात की 16 साल लड़की ने अपने आशिक के साथ मिलकर अपनी ही मां का कत्ल कर दिया। ये सनसनीखेज वारदात जुड़ीमेटला इलाके में पेश आई। जुड़ीमेटला के एसएलबी नगर से ताल्लुक रखने वाली 16 साल लड़की 10वीं जमात की तालिबा है। इसका 19 साल नौजवान शिवा से तारुफ हुआ, जो रफ्ता रफ्ता मोहब्बत में बदल गया। जब ये बात मां को मालूम हुई तो इसने बेटी को डांटते हुए सुधरने का मशवरा दिया। मां की सरजरिश पर नाराज होकर लड़की ने अपने आशिक शिवा और इसके भाई यशवंत के साथ मिलकर मां को कत्ल करने का मंसूबा बनाया। तीनों ने मिलकर कत्ल की वारदात अंजाम दी। पुलिस ने मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। మాదక్కడ అమ్మ కళాశారదలో జాబ్ చేస్తది సార్ ఇక్కడ. కళావతి నగర్‌లో కళాశారదలో జాబ్ చేస్తది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తది. సాకలైలమ్మ మనవరాలని. ఆమె ఉద్యమాలు చేస్తది. మందకృష్ణ మాదిగతో గూడా ఆమె మందకృష్ణ మాదిగ దాంట్లో గూడా ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అధ్యక్షురాలు సార్. ఆమె దళం పెద్దది సార్. ఆమె సావు చిన్నది సార్. ఏమైపోయింది సార్, నా చెల్లెకేం తెలీదు. నా చెల్లె కళాశారదలో జాబ్ చేస్తది. ఇక్కడే షాపూర్ కళావతి నగర్‌లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని, అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్‌స్టాగ్రామ్‌లో శివ అనేటోడు పరిచయం అయిండంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే సార్ వాళ్ళు ఎళ్లి అబ్బాయిని తీసుకొచ్చి, అమ్మాయిని తీసుకొచ్చిళ్ళంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది. నా బిడ్డకేమన్నా అయిందేమో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే, కోర్టు తీర్పొస్తది. ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సారు మంగళవారం పెడదామని సీఐ గారు అన్నారంట. అక్కడి నుంచొని దాన్ని ఇంటికి తీసుకొనొచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇడిచిపెట్టిల్లో నాకు తెలియదు సార్. వాళ్ళు లోపలనే ఉండే. వాడెట్లా బయటకొచ్చిండో తెలియదు. మా అమ్మ ఇంట్లుంది పూజ చేస్తాంది రమ్మని బిడ్డ పిలిచిందంట. ఎనకాలకెళ్ళి చెల్లె పూజ చేత్తంటే ఎనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే ఎనకాలకెళ్ళి ఏసి గుద్ది చంపేసిల్లు సార్. చంపిన తర్వాత నా చెల్లె సావలేదంట. కొనూపిరితోని కొట్టుకుంటాంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత. రా మా అమ్మ చచ్చిపోలేదు. చంపేసినంక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళొచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు, ముక్కులు కొట్టి ఇయన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్డే. ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితోని మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి. కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దానివల్ల లవర్ చేసిండు సార్ శివ అనేటోడు. అమ్మా, నా చిన్న బిడ్డని బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటే చంపకపోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసినని సీఐ గారికి కంప్లెయింట్ ఇచ్చింది ఇప్పుడు. వాళ్ళని సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు వాళ్ళని. ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి మళ్ళెందుకు విడిచిపిచ్చిల్లో, ఏ రకంగా బయటకొచ్చినో తెలవదు సార్. వాడు బయటకొచ్చి ఎంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా? ఇంత మోసమా? ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత అన్యాయమైన పరిస్థితి ఏ తల్లికి రా